కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం శ్రీ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు ఆధునిక రూపం సంతరించుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని ప్రాథమిక పాఠశాల రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా ఎంపికైంది. దీనిపై దూరదర్శన్ యాదగిరి వార్తా విభాగం అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పీఎం శ్రీ పథకం కింద పాఠశాలల ఎంపిక విద్యార్థుల సంఖ్య, వనరుల ఆధారంగా జరుగుతుంది. జగిత్యాల జిల్లా నుంచి ప్రాథమిక, ద్వితీయ పాఠశాలలు కలిపి 20 ఎంపికయ్యాయి. బీర్పూర్ ప్రాథమిక పాఠశాల రాష్ట్రంలో ఉత్తమంగా నిలిచి విద్యాశాఖ నుంచి జ్ఞాపిక అందుకుంది. తెలంగాణ నుంచి ఎంపికైన 5 పాఠశాలల్లో ఇది ఒకటి. ముందస్తు బడిబాట కార్యక్రమంతో ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 70 నుంచి 130కి పెరిగింది. 8,62,000 రూపాయల నిధుల్లో 7,70,000 ఖర్చు చేసి సీసీ కెమెరాలు, శౌచాలయాల మరమ్మతు, హ్యాండ్ వాష్, గోడ నిర్మాణం, డిస్ప్లే బోర్డ్, పాఠశాల బోర్డు ఏర్పాటు చేశారు. గ్రీన్ స్కూల్ పథకంలో చెట్లు నాటారు. కిచెన్ గార్డెన్, స్వచ్ఛతా పక్వాడా, ప్లాస్టిక్ నియంత్రణ అవగాహన, ఇంకుడు గుంత, వర్మీ కంపోస్ట్ నిర్మించారు. సేంద్రియ ఎరువుతో టమాటా, వంకాయ, బెండకాయ, బీరకాయ, సొరకాయ, పాలకూర, కొత్తిమీర, మెంతి, గోంగూర కూరగాయలు పండిస్తున్నారు. ఎక్స్పోజర్ విజిట్లో జిల్లా పరిధి ప్రాంతాలకు విద్యార్థులను తీసుకెళ్లారు. ప్రత్యక్ష అనుభవంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కింద తెలంగాణ, హర్యానా సంస్కృతి, భాష నేర్పిస్తున్నారు. క్రికెట్, స్కిప్పింగ్, క్యారమ్ బోర్డ్, షటిల్ ఆటలు బోధిస్తున్నారు. దాతల సాయంతో ప్రొజెక్టర్, జాతీయ నాయకుల ఫోటోలు, పోడియం, పెయింటింగ్, విద్యా వాలంటీర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాగభూషణం మాట్లాడుతూ తమ స్కూల్ ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యకు పీఎం శ్రీ పథకం ఉపయోగపడుతుందని తెలిపారు. నిధులు అభివృద్ధికి ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పీఎం శ్రీ ఎంపీపీఎస్ బీర్పూర్ సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో పిల్లల యొక్క నాణ్యమైన విద్యకు, అదేవిధంగా ఎన్రోల్మెంట్ పెంచడానికి ప్రభుత్వం ఇచ్చే నిధుల నుండి ఖర్చు చేసుకుంటూ పిల్లల ఎన్రోల్మెంట్కు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారు. మ్యాక్సిమంగా ఒక 66 నుండి 67 మంది పిల్లలు ఈ అకాడమిక్ ఇయర్లో అడ్మిషన్ జరిగింది. ఇక్కడ ఉన్న వసతులు, ఇక్కడ ఉన్న ఆట వస్తువులు కానీ, ఇతర కిచెన్ గార్డెన్, ఇటువంటి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇక్కడ సద్వినియోగం చేసుకుంటూ స్టేట్ లెవెల్లో మంచి గుర్తింపు రావడం మాకు చాలా సంతోషం. సుదర్శన్ మాట్లాడుతూ ఈ పాఠశాలలో ప్రైవేటుకు దీటుగా బోధన చేస్తున్నట్లు వెల్లడించారు. ఇది ప్రభుత్వ పాఠశాలలో పీఎంశ్రీ పథకం ప్రవేశపెట్టడం ద్వారా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను వాళ్ళకు అందించే అవకాశం దొరుకుతుంది. నాణ్యమైన విద్యతో పాటు మంచి ఫెసిలిటీస్, మంచి అవకాశాలు కల్పించడం జరుగుతుంది. ఈ సంవత్సరము పీఎంశ్రీ పథకం ద్వారా మాకు ప్రీ ప్రైమరీ స్కూల్ ఏర్పరచడం జరిగింది. ఈ ప్రీ ప్రైమరీ స్కూల్లో మాకు 6 ఉన్న విద్యార్థులు ఈరోజు మాకు 22 మంది విద్యార్థులు అయ్యారు. అదేవిధంగా మొత్తము ప్రైమరీతో పాటు 70 మంది ఉన్న విద్యార్థులు ఈరోజు మాకు 137 మంది విద్యార్థులు ఎన్రోల్మెంట్ కావడం జరిగింది. దీనికి మేము ముందస్తు బడిబాటగా మా సమిష్టి ఉపాధ్యాయ బృందంతో ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క పీఎంశ్రీ పథకం ద్వారా మేము అవగాహన చేయడం జరిగింది. విద్యార్థులు సిరిచందన, రిషికుమార్ మాట్లాడుతూ పాఠశాల సౌకర్యాలు బాగున్నాయని తెలిపారు. ఇక్కడ చదువు, ఆటలు ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పారు. మా స్కూల్లో టీచర్లు టీచింగ్ చాలా బాగా చెప్తారు. కిచెన్ గార్డెన్ వల్ల మేము చాలా మంచి కూరలు తింటున్నాం. మా స్కూల్కి బెస్ట్ స్కూల్ అవార్డు వచ్చిన వల్ల మేము సంతోషంగా ఉంటాం. మా స్కూల్లో టీచర్లు ఆటలు, పాటలు చాలా బాగా చెప్తారు. కబడ్డీ, ఖోఖో, సార్ వాలీబాల్, సార్ క్రికెట్ ఇవన్నీ ఆడడం వల్ల మేము స్ట్రాంగ్గా ఉంటున్నాం. టీచర్స్ మంచిగా చదువు చెప్తారు. మా స్కూల్లో కిచెన్ గార్డెన్ ఉంది. మాకు మంచిగా కూరగాయలు లభిస్తున్నాయి. మంచిగా టీచర్లు చదువు చెప్తారు. టీచర్స్ వల్ల మేము బాగా చదువుకుంటున్నాం. మాకు అర్థం కాకుండా అని చెప్తారు. మా స్కూల్కి అవార్డు వచ్చింది. చాలా సంతోషం. పీఎం శ్రీ పథకం ద్వారా బీర్పూర్ పాఠశాల ఆదర్శంగా మారింది. ఆధునిక సౌకర్యాలు, నైపుణ్య విద్యతో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా నిలుస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.